వచ్చేసి మనకు ప్రోటీన్స్ గురించి, మన బాడీలో ప్రోటీన్స్ ఎలా ఉండాలి, ఎంత ఉండాలి, ఏంటి దాని గురించి మనకు సుజిత మేడం గారు క్లాస్లో తెలియజేస్తారండి. మేడం గారు ద్వారా మనము ఆ విషయాలు తెలుసుకుందాము. శ్రీ గురుభ్యో నమః. నమస్తే మేడం. నమస్తే. శ్రీ గురుభ్యో నమః. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, సమస్త గురు మండలానికి, అలాగే మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ మాస్టర్ గారికి, లలిత మేడం గారికి, జూమ్ సెషన్లో పాల్గొన్న అందరికీ కూడా నా ఆ, ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు ఇచ్చిన అంశం ఏంటంటే ప్రోటీన్ గురించి అండి. అయితే ఫస్ట్ ఆహారం గురించి తెలుసుకుందాం ఫస్ట్. అయితే మన శరీరం అనేది ఒక యంత్రం లాంటిది. ఆ యంత్రానికి ఇంధనం లేకపోతే యంత్రం ఎలా పనిచేయదో, అలా మన శరీరం కూడా ఆహారం లేకపోతే పనిచేయదు. అలా మనం తీసుకునే ఆహారం సక్రమంగా పనిచేయడానికి, అలాగే అవసరమైన శక్తి, అది ఎనర్జీని అందిస్తూ ఇంధనాలా పనిచేస్తుంది. కాబట్టి మన ఆహారం సక్రమంగా అయినా తీసుకుంటూ ఉంటామండి. అలాగే ఆహారం మన శరీరానికి మూడు విధాలుగా ఉపయోగపడుతుంది అసలు. ఎలా అంటే శరీర నిర్మాణానికి ఉపయోగపడుతుంది, అలాగే శక్తిని చేర్చడానికి ఉపయోగపడుతుంది, అలాగే మన శరీర కార్యక్రమాల్ని క్రమబద్ధీకరణ చేయడానికి ఉపయోగపడుతుంది. మనం మరి ప్రతిరోజు ఆహారాన్ని సరైన పరిణామంలో తీసుకుంటే అది మన శరీరంలో అరిగిపోయిన కణజాలాలు ఏవైతే ఉన్నాయో వాటి స్థానంలో కొత్త కణాలని నిర్మిస్తూ శరీరం సక్రమమైన రీతిలో ఎదుగుతూ, అలాగా ఆరోగ్యంతో వెలసిల్లుతూ పరిపూర్ణ స్థాయికి చేరుకునేటట్లు చేస్తుంది. శరీరం సక్రమంగా ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అవసరమైన శక్తి, అలాగే సరిపడా ఆ, లభించాలన్నా మనం అన్ని పోషక విలువలు కలిగిన సమతుల్య ఆహారాన్ని రెగ్యులర్గా తీసుకోవాలి. అయితే శరీరానికి మనకి ఆ, ఏం కావాలి అంటేనండి, కార్బోహైడ్రేట్స్, అలాగే మాంసకృతులు, అంటే ఇవి ప్రోటీన్స్ కండి. అలాగే ప్రోటీన్స్ వేరు, క్రొవ్వులు వేరు. క్రొవ్వులు అనేవి ఫ్యాట్స్, అలాగే విటమిన్లు, ఖనిజ లవణాలు, నీరు, పీచు పదార్థాలు. మనం కొన్ని ఆహార పదార్థాలు ఎక్కువ పోషక విలువలు ఉంటాయి, అలాగే కొన్నిట్లో తక్కువ పోషక విలువలు ఉంటూ ఉంటాయి. కానీ చివరికి మనం ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము అనే కాకుండా అసలు ఏం తింటున్నాము అని మనం కూడా ముఖ్యమైనది. కాబట్టి మనం ఎక్కువగా శాకాహారము అంటే ఓన్లీ శాకాహారం తీసుకుంటున్నామని కాకుండా ఎలాంటి శాకాహారము, శుద్ధ సాత్వికమైన ఆహారం తీసుకోవాలని ఆ, చెప్పడం జరిగిందండి. ఉదాహరణకి ఏంటంటే పండ్లలోని, కూరగాయల్లోని కూడా క్యాన్సర్ నిరోధించగల శక్తి కలిగినవండి. కూరగాయలు, పండ్లు తీసుకోవడం వల్ల క్యాన్సర్ని నిరోధిస్తాయన్నమాట. అందరికీ ఏంటంటే మాంసాహారం తీసుకోవాలి, మాంసాన్ని తీసుకోవాలని, గుడ్లు తీసుకుంటే బలమని ఇవన్నీ చెప్తారు. కానీ అవి హైలీ ఏంటి, వాటిలో ఎంజైమ్స్, అంటే మన బాడీలో తీసుకున్న ఆహారము ఎంజైమ్స్ కానీ బ్యాక్టీరియా అని మన కడుపులో ఉంటుంది. అది హానికరం కాని బ్యాక్టీరియా మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంటుంది పేగుల్లో. అలాగే ఎంజైమ్స్ ఉంటాయి మన బాడీలో. హార్ట్, కిడ్నీ, లివర్ ఎలా అయితే అంతర్గత అవయవాలు ఉంటాయో వాటితో పాటు ఎంజైమ్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి విటమిన్స్ అవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి న్యాచురల్గా. అయితే ఎంజైమ్స్ అనేవి శాకాహారాన్ని, కాయగూరల్ని, పళ్ళని, వాటిని మాత్రమే అరిగించే శక్తి ఉంటుంది. కానీ ఈ మాంసాన్ని అరిగించే శక్తి ఆ ఎంజైమ్స్ లేనప్పుడు అటువంటి ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమమైనది కాదు. మరి ఎందుకు తీసుకోవడం అంటే, జిహ్వ చాపల్యానికి, అది ఆత్మతత్వం ఉన్న వాళ్ళు తెలుసుకోలేరు కాబట్టి వాళ్ళు ఆ విధంగా తింటున్నారు. తెలుసుకుంటే వాళ్ళు కూడా దీనివల్ల ఉపయోగం లేదని మానివేయడం జరుగుతుంది. అది ఏంటంటే ఆత్మజ్ఞానంలోకి రావాలి, వాళ్ళు పూర్వపరాలని పరిశీలించుకోవాలి, వాళ్ళకి కూడా ఆత్మజ్ఞానం కలగాలి. ఆత్మస్వరూపులుగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ శుద్ధ సాత్వికమైన ఆహారం తీసుకుంటారు తప్ప ఈ మాంసాహారం జోలికి కానీ, గుడ్లు జోలికి కానీ తీసుకోకుండా వాళ్ళు ఉండగలుగుతారు. అయితే మన శరీరానికి ఆరోగ్యం కావాలంటే అవసరమైనటువంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని అలా ప్రాధాన్యత ఇస్తూ మనం సక్రమైన ఆరోగ్యంతో ఉండడానికి ఎలాంటి ఆహార పదార్థాలు, ఏ ఆహార పదార్థాలు
ఆ, ఏ మేరకు తీసుకోవాలనే విషయమే మనకు అమెరికా శాస్త్రజ్ఞులు కూడా ఈ ఫుడ్ పిరమిడ్స్ని కూడా ఆ, తెలుసుకోవడం జరిగిందనమాట వీటి ఒక ఆర్డర్ ప్రకారం. అయితే వీటి ప్రకారం ఏంటంటే క్రొవ్వులు మాంసకృతులు ఆ, తీసేసుకో ఎక్కువ తీసుకోవాల్సిన లేదు. డైరీ పదార్థాలు కూడా ఎక్కువగా పాలు కానీ అలాంటివి కూడా కొంచెం హైలీ ప్రోటీన్స్ ఉన్నవి కాబట్టి అవి కూడా అంత ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే మనం తీసుకునే ప్రతిరోజు ఆ, ఎంత మోతాదులో తీసుకోవాలి అంటే కనుకండి, ఇన్ని మనకి ఆహారాలు ఇన్ని రకాలు ఉన్నాయి. నేను తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే ప్రోటీన్స్ గురించి. ఇవి శరీరానికి అవసరమైన పోషక పదార్థాల్లో అతి ముఖ్యమైనవి ఈ మాంసకృతులు. వీటినే ఇంగ్లీష్లో ప్రోటీన్స్ అంటారండి. మన శరీరంలో ప్రతి కణము కూడా ప్రతి కండరంలోనూ ప్రోటీన్స్ ఉంటాయి. అయితే శరీరంలో కొత్త కణాలు ఏర్పడాలన్నా అరిగిపోయిన కణాలు రిపేర్ చేయాలన్నా కూడా ఈ ప్రోటీన్లు అవసరం. అయితే ఈ ప్రోటీన్లో సైంటిఫిక్గా చెప్పాలంటే ఎమినో యాసిడ్స్ అనే వందల వేలాది కెమికల్స్ యూనిట్ ఒకటి ఒకదానితో ఒకటి గొలుసులుగా ఏర్పడి పొరలు పొరలుగా ఉంటాయండి ఇవి. అయితే ఇందులో ప్రోటీన్లో రకాలు ఉంటాయన్నమాట. ఒక్కో రకం ప్రోటీన్లో ఒక రకం ఎమినో యాసిడ్స్ కూటమి ఉంటుంది, యూనిట్స్ ఉంటాయి. అయితే వీటి వల్ల ఉపయోగం ఏమిటి అంటే జీవితాంతం ఆ, పొడుగుతా మన శరీరంలో కణజాలం నిరంతరంగా ఎప్పటికప్పుడు బ్రేక్ అవుతూ నశించిపోతూ ఉంటుంది. ఈ అరిగిపోతున్న నశించిపోతున్న శరీర కణాలని పూరించడం కోసం మన తీసుకునే ఆహారం ద్వారా ఈ ప్రోటీన్లు స్వీకరిస్తూ ఉండాలి. అయితే యాక్చువల్గా ప్రోటీన్ ఫుడ్ అంటే మాంసం ఎంత కేజీ 100 గ్రాములు 200 గ్రాములు ఇలా లెక్కలు చెప్తారు కదండి. అసలు యాక్చువల్గా ఈ మాంసాహారం తీసుకోకూడదు. తీసుకున్ తీసుకునే వాళ్ళకి ఏ విధమైన ఉపయోగం కూడా లేదు. అయితే ఆమ్, ఏ వ్యక్తి అయినా సరే రోజుకి తినే ఆహారంలో పోషక విలువలు ఏముండాలంటే రికమెండ్ చేసిన న్యూట్రిషనిస్టులు ఆ, ఈ రికమెండ్ చేశారండి. ఏమనంటే కార్బోహైడ్రేట్లు ఒక 50 నుండి 60% వరకు ఉండొచ్చు అని. అలాగే ప్రోటీన్స్ 6 నుండి 10% వరకు తీసుకోవాలి డైలీ. అలాగే క్రొవ్వులు 30% వరకు తీసుకోవాలి. అయితే ఒక గ్రాము ప్రోటీన్లో 4 క్యాలరీల శక్తి వస్తుందండి మనకి తీసుకోవడం వల్ల. అయితే రోజుకి ఎంత ప్రోటీన్ అవసరం అంటే బాగా హైయెస్ట్గా 40 తీసుకుంటూ ఉంటారు. అది ఎవరంటే కొంచెం హెల్త్ బాగాలేని వాళ్ళు రిపేర్ చేసుకోవడం కోసం తీసుకోవాలి కాబట్టి తీసుకుంటారు. అయితే హ్మ్, యా, ఏం తీసుకుంటున్నాం మనం రోజు భోజనంలో రకరకాల కూరగాయలు అన్నము తర్వాత సజ్జలు ఇవన్నీ మజ్జిగ అన్నము పెరుగు ఇవన్నీ తీసుకుంటాం కాబట్టి చిరుతిళ్ళు తింటారు, స్నాక్స్ తింటారు. అందులో కూడా ప్రోటీన్స్ ఎంత ఉందో తెలుసుకొని ఒక 40 గ్రాములకి హైయెస్ట్ అయిపోతుంది కాబట్టి ఓ 10 గ్రాముల వరకు తక్కువ కాకుండా చూసుకుంటే చాలు ప్రతిరోజు. అయితే తీసుకోకపోతే ఏమవుతుందంటే సాధారణంగా ఆహారంలో ప్రోటీన్లు జీర్ణ వ్యవస్థలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎమినో యాసిడ్స్ కింద విడగొట్టబడి కండరాల్లోకి చేరుకుని నిల్వై ఉంటాయి. అవి మన శరీరానికి ఇంధనం కింద ఖర్చు కావాల్సిన పని లేదు. ఎప్పుడైనా మనకు తిండి లేకుండా నిరాహారంగా ఉన్నప్పుడు ఇది కొవ్వు గ్లైకోజన్ నిల్వలు ఇంధనం కింద ఉపయోగపడతాయి. అయితే ఈ గ్లైకోజన్ ఈ క్రొవ్వులు కూడా ఇంధనం కూడా ఖర్చు అయిపోయాక అప్పుడు కండరాల్లో ఎమినో యాసిడ్స్ని అప్పుడు ఉపయోగించుకుంటుంది. ఇవి ఎమినో యాసిడ్స్ బయటకు వచ్చి అప్పుడు శరీరానికి కీలకమైన గుండె కిడ్నీ ముఖ్య అవయవాలకి చేరుకుని వాటి పోషణకు ఉపయోగపడతాయి. మనం ప్రోటీన్ ఫుడ్ తీసేసుకోవాలా అని అనుకుంటారు కాబట్టి దీని గురించి వివరంగా తెలియజేయడం అయిందండి. అయితే జబ్బు పడినప్పుడు మన శరీరంలో చెప్పుకోదగ్గ ప్రోటీన్ నష్టం తీవ్రంగా జరుగుతుంది కాబట్టి ఏ సందర్భంలో అంటే ఇన్ఫెక్షన్స్ గురైనప్పుడు శరీరం కాలినప్పుడు ఎముకలు విరిగిపోయినప్పుడు సర్జరీ సందర్భంలో ప్రోటీన్ నష్టం అధికంగా ఉంటుంది కాబట్టి జ్వరం వచ్చినప్పుడు 1 రోజులు బెడ్ మీద లేవనప్పుడు అప్పుడు కండరాల్లో ఉన్న ప్రోటీన్ నిల్వలన్నీ క్షీణించిపోయి నడవలేనంత నీరసంగా తయారైనప్పుడు వీటికి పూరించుకోవడం అలాంటి సందర్భంలో మాత్రమే ఎక్కువ ప్రోటీన్ అవసరం అవుతుంది కానీ మిగతా సందర్భాల్లో అంత అవసరం లేదు. అయితే ఎక్కువగా తీసుకుంటే కూడా నష్టం ఉందండి. ఎక్కువ ప్రోటీన్ తీసుకునే వాళ్ళకి కొన్ని సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కిడ్నీ లివరు ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే ఎందుకంటే ప్రోటీన్లను మెటాబాలిజ్ చేసి వ్యర్థ పదార్థాలను బయటికి పంపేది ఈ అవయవాలే. ఏంటంటే ఇవి కిడ్నీ లివర్ అలాంటివి మన బాడీలో మెటబాలిజంలో ఈ వ్యర్థ పదార్థాలను బయటికి పంపిస్తాయి కాబట్టి ఇవి ఎక్కువగా
మ్, ఆ, ఇవి సమస్యలు ఉత్పన్నమవుతాయి వీటికి. అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అలాంటివి అవుతాయి. అయితే జంతు మాంసంలోనూ వీటి వల్ల అధికమైన శాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉంటుంది. ఇవి ఎంత అసలు మానేస్తేనే మంచిది అనమాట అండి. అలాగే వృక్ష సంబంధమైన ప్రోటీన్లో ఎమినో యాసిడ్స్ ఉంటాయి. అయితే అన్ని రకాలైన ఒకటికి మించి రెండు మూడు రకాలు అంటే ఆ, తీసుకోవడం అంటే మనం డైలీ డైలీ యూసేజ్లో పప్పులు తింటాము, అలాగే శనగలు తింటాము, పచ్చెనగపప్పు ఇలాంటి దాల్కి సంబంధించినవి తింటాము. ఇందులోనే మనకి 10% వరకు, హైలీ 20% వరకు వచ్చేస్తుంది కాబట్టి ఇంకా అవసరం లేదు. అయితే గుడ్డు, మాంసము ఇవన్నీ కూడా తీసుకోకపోవడం ఉత్తమం. అలాగే ఎందుకు ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఇంకా ఎందెందులో ఉంటాయి ఆహారంలో అంటే వేరుశనగల్లో ఉంటుందండి. వేరుశనగలు మనం ప్రతిరోజు తీసుకోవాలి, తీసుకుంటే ప్రోటీన్ అందుతుంది అంటారు. కానీ యాక్చువల్గా అయితే 4-5 రోజులకు ఒకసారి గుప్పెడి శనగలు నానబెట్టుకొని సాయంత్రం నైట్ నానబెట్టుకుని ఉదయం పరగడుపున ఇవి తింటే మనకి హైలీ ప్రోటీన్ 10% వరకు మనం గెయిన్ చేసేస్తాము. అలాగే సిరిధాన్యాలు తింటారు, మిల్లెట్స్ తింటారు. వీటిలో కూడా 6-12% ప్రోటీన్ తీసుకుంటుంది. ఇంకా ఎక్కువ తీసుకుంటే కిడ్నీకి భారం అయిపోయి ప్రతిరోజు కిడ్నీ డ్యామేజ్ అయిపోయి ఆ, కిడ్నీ ఫెయిల్యూర్ జరిగి ఆ, కిడ్నీ పాడవుతుంది. అలాగే లివర్ కూడా డ్యామేజ్ అయ్యి దాని మీద ఎక్కువ ఒత్తిడి, ప్రెషర్ పెరిగిపోయి ఆ, నష్టాలు జరుగుతాయండి. దాంట్లో ఉన్న లివర్ బైలిరూబిన్ ఉత్పత్తిని తగ్గించేసుకుంటుంది. అలాగే దానికి రేడియేటర్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఎక్కువ ఆ, అది హీట్గా అయిపోయి అంటే ఒక మెషిన్ ఎలాగైతే వేడెక్కుతుందో అలా ఇది కూడా నష్టం డ్యామేజ్ అవుతుంది. సో ఇది వ్యర్థ పదార్థాలను పంపించావు కాబట్టి ఇవి డ్యామేజ్ అవ్వడం వల్ల కిడ్నీ లివర్ డ్యామేజ్ అవ్వడం వల్ల మానసికమైన సమస్యలు వస్తాయి, చురుకుదనం తగ్గిపోతుంది. తర్వాత డయాలసిస్ చేయించుకునే స్థితికి వచ్చేస్తారు. అలాగే ఆమ్, సరే, నాన్ వెజ్ తినే వాళ్ళల్లో ఏమిటంటే నాన్ వెజ్ ఇప్పుడు బాయిలర్ కోడిని ఆ, ఒక 5 కేజీలు కోడిగా తయారవ్వాలంటే ఇన్నాళ్ళు మనకి ఎగ్స్ న్యాచురల్గా కోడిగుడ్లు పెట్టేవి తినేవారు. అలాగే న్యాచురల్గా కోడిని వండుకు తినేవారు. కానీ ఇప్పుడు దానికి స్టెరాయిడ్స్, తర్వాత హార్మోన్ ఇంజెక్షన్స్, అవన్నీ కూడా ఇంజెక్షన్స్ రూపంలో ఇచ్చి తొందరగా గ్రోత్ అయ్యేలాగా వాటికి పెరిగిపోయేటట్టు వాటికి ఇంజెక్షన్స్ ఇచ్చి పెంచేస్తున్నారు. కాబట్టి తొందరగా ఫలాలు రావాలి, తొందరగా కోడి గ్రోత్ పెరిగిపోవాలి అలా అని చెప్పి వృద్ధి చెందించడం వల్ల ఈ కోడి తీసుకున్న మానవులు ఎవరైతే ఉంటారో, నాన్ వెజిటేరియన్స్ మాంసాహారులు ఎవరైతే ఉంటారో, ఈ స్టెరాయిడ్స్ హార్మోన్స్ ఇంజెక్షన్ చేసిన కోడి ద్వారా ఈ దేహంలో పోయినవి అన్నీ కూడా తీసుకున్న వాళ్ళకి వాళ్ళ హార్మోనల్ చేంజెస్ కూడా వాళ్ళ దేహంలో కూడా కలిసిపోయి ఇంబ్యాలెన్స్ అయిపోయి తర్వాత వాళ్ళకి అన్ని రకాల రోగాలు, చురుకుదనం లేకపోవడము, నిస్సత్తువ, రకరకాలైన సమస్యలు, అలాగే స్త్రీలలో పీరియడ్స్, ఋతుస్రావ సమస్యలు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అలాగ వాళ్ళకి ఆ, దేహం అంతా వీక్ అయిపోతుంది. తర్వాత పురుషుల్లో కూడా సమస్యలు తలెత్తుతాయి. అలాగే వేరుశనగలు అయితే మాంసాహారం తినేవారు అంటే మాంసాన్ని తినడం, తెచ్చుకోవడం ఇలాంటి వాటి ద్వారానే కోవిడ్-19 స్ప్రెడ్ అయిపోయింది. కాబట్టి ఈ మాంసం జిమ్ చేసే వాళ్ళు కూడా మాంసం ఎక్కువ తినాలని చెప్తూ ఉంటారు. కానీ ఏం తినాలి, ఎలా తినాలి అనేది వారు జాగ్రత్తతో, ఎరుకుతో ఉండి తినవలసి ఉంటుంది. అలాగే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వస్తుందన్నాం కదండి. అలాగే సంతానోత్పత్తి అంటే పిల్లలు కూడా కలగకుండా అయిపోతారు మేల్ ఫిమేల్స్లో కూడా. అలాగే కాబట్టి మనం ప్రోటీన్ ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి, ఎక్కువ కూడా తీసుకోకూడదు. అలాగే మొలకలు తింటాం కదండి, మొలకలు చేసుకొని తినాలి అని కప్పుడు డైలీ తింటారు. అలాగే తీసుకోవాల్సిన అవసరం లేదు. దీనివల్ల ప్రమాదం ఏంటంటే ఈ స్ప్రౌట్స్ తీసుకోవడం వల్ల, డైలీ తీసుకోవడం వల్ల అవి కార్బోహైడ్రేట్స్గా మారిపోయి షుగర్, డయాబెటిక్ ఇంకా ఎక్కువైపోతుంది కానీ తగ్గదు.
అందుకని ఏం చేయాలంటే వారానికి ఒకసారి స్ప్రౌట్స్ ఒక కప్పుడు ఆ, తీసుకుంటే వారానికి ఒకసారి చాలండి, సరిపోతుంది మనకు ప్రోటీను. అయితే వేరుశనగలు కూడా వారానికి ఒకసారి గుప్పెడు తీసుకుంటే తగినంత ప్రోటీన్ మన దేహానికి అందుతుంది. అలాగే డైలీ తింటాం, పప్పు తింటాము, తగినంత ప్రోటీన్ శరీరానికి అందుతుంది కాబట్టి ఆ మాత్రం సరిపోతుందండి. నా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. చూశారు కదండి, మన బాడీలో ఎంత ప్రోటీన్ ఉండాలి, అది ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. ఎక్కువ అవ్వడము అంటే మనం ఏం చేస్తున్నాము, ఎలాంటి ఆహారం తీసుకుంటే అది ఎక్కువగా పెరిగిపోతుంది. పెరిగిపోతే మనకు కిడ్నీస్, లివర్ డ్యామేజ్ సమస్యలు వస్తాయి ప్రోటీన్ ఎక్కువైతే. కాబట్టి ప్రోటీన్ 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 అనుకుంటున్నారు. ఆ ప్రోటీన్ కూడా ఎంత కావాలో అంతే తీసుకోవాలి, కానీ ఓవర్గా తీసుకుంటే మళ్ళా శరీరం మీద దెబ్బ పడుతుంది అనమాట. కానీ తక్కువ తక్కువ కాకుండా ఉండాలి అంటే ఏం లేదండి, గుప్పెడు పల్లీలు తీసుకున్నా చాలు, మనకు మన శరీరానికి కావాల్సినంత ప్రోటీన్ బాగా వచ్చేస్తుంది. అంత పిడికెడు మొలక గింజలు, ఏవైతే పెసలు ఉంటాయి కదా, ఆ పెసలు అనేది మొలకెత్తిన పెసలు కూడా ఒక గుప్పెడు అయితే చాలు, మనకు వారానికి సరిపడా వస్తాయి. మామూలుగా ఏం చేసేవారంటే మొలక గింజలని రోజు తినడం మొదలు పెట్టేశారు అనమాట. అవి కూడా అతిగా తినకూడదండి. రోజు కూడా తింటే దాని నుంచి అట్లే సమస్యలు వస్తాయి. కాబట్టి అవి కూడా వారానికి ఒక్కసారి లేదా 2 సార్లు తీసుకున్నా చాలు. ఆ దాంట్లో కూడా మళ్ళీ ఎక్కువ ప్రోటీన్ ఉండిపోతుంది కాబట్టి బాడీలో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని ఈ వీడియోని మళ్ళీ చూసుకొని మేడం గారు చెప్పిండేది వెజ్ నాన్ వెజ్ ఎలా ఉంది, దాని పరిస్థితి ఏంటి అనేది కూడా చక్కగా వివరించడం జరిగింది అనమాట. థ్యాంక్ యూ మేడం. మేడం థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే మాంసం అరిగించడానికి కావాల్సిన ఎంజైమ్ మన బాడీలో లేదండి ఎందుకేను. అది మందంగా ఉంటుంది, అరగదు. అవును, అలాంటప్పుడు తీసుకోవడం అది కూడా మనకు అనవసరం. మన శరీరానికి అని ఇవ్వలేదండి. అది తయారు చేయడం మనకు ఎంతసేపు ఉన్నా కానీ ఈ బాడీకి శాకాహారం అనేదే దాన్ని డైజెస్ట్ చేసుకునే విధానమే మనకు భగవంతుడు పెట్టాడు. అదనమాట. మాట్లాడండి అమ్మ సుమ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే సుజిత మేడం, చాలా బాగా చెప్పారు. ఏంటంటే ఇంకా ఇప్పుడు మేడం చెప్పినట్టు మీరు చెప్పినట్టు ప్రోటీన్ ఎక్కువ ఆ, అంటే అవ్వాలి అట్లా బాగా అన్నట్టుగా ఇట్లా అందరు చెప్తుంటారు కదా ప్రోటీన్ షేక్స్ అని. అవి బాగా తీసుకొని నిజంగా కిడ్నీలు ఫెయిల్యూర్ అయిన వాళ్ళని ఎంతో మందిని చూసాం మేడం. ఉమ్, అంటే అలా తెలియకుండానే తీసుకుంటుంటారు. అవును. ఇది మాత్రం తెలియక వాళ్ళు ఏంటంటే అదేదో పురుగుల్ని వేపేసి అలా చేస్తారు. అది ప్రోటీన్ షేక్గా ఇస్తే దాంట్లో షుగర్స్ అవి యాడ్ చేసి వీళ్ళకి తెలియక తీసుకుంటారనమాట. అలా తీసుకోవడం వల్ల చాలా కిడ్నీ అన్ని ఆర్గన్స్ డ్యామేజ్ అయిపోతున్నాయి. ఆ, అది తెలియకపోవడం వల్ల ఏదో బాడీలో ప్రోటీన్ లెవెల్ పెరగాలి పెరగాలి అనుకుంటూ చేసే ప్రయత్నంలో శరీరానికి దెబ్బ పడుతుంది తప్ప ఆరోగ్యం అనేది పెరగదు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని ఎంత కావాలో అంత మనం రోజు తినే ఆహార పదార్థాల్లోనే దొరుకుతుందండి. సపరేట్గా బయట నుంచి ఎక్కడా తీసుకోవాల్సిన అవసరమే లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, శరీరం మీద శ్రద్ధ పెట్టండి, ఈ మనం తినే ఆహారాలు కూడా ఎరుకతో తీసుకోండి. అది విషయము. అంటే వాళ్ళు చెప్పేటప్పుడు కూడా ఎలా చెప్తారంటే మేడం మీకు మజిల్ వీక్ ఉంది అంటే మజిల్ పెరగడం కోసము అన్నట్టు ఆ షేక్స్ తీసుకోవాలన్నట్టుగానే చెప్తారు. రోజు అందరు కూడా నీళ్ళలో కట్టబెట్టి ఇల్లు తుడచమని మేడం, మజిల్స్ బాగా స్ట్రాంగ్ అయితే. అలా అనుకునేటప్పటికి అందరు కూడా అదే భ్రమలో ఉండి రోజు ఆరోగ్యం రోజు బాగుపడుతుంది. చెత్తలు ఊడ్చేది, ఇల్లు తుడిస్తే చాలు బాగా స్ట్రాంగ్ అవుతాయి. మా పిల్లలు అడుగుతారు, నీలాగా మాకు ఎక్సర్సైజ్ చేసినా కూడా రాదే అనేసి. రోజు కట్టబెట్టి అవును ఇల్లు మేడం. ఇల్లు తుడిస్తే చాలు. అవును మేడం. అదే అలాగే అలా బాడీకి చెప్పినప్పుడు సంబంధించిన ఏంటంటే ఎక్సర్సైజ్. ఆ బాడీలో మొత్తం ప్రతి మొత్తం రిపేర్ జరుగుతుంది అంటే అది నిజమే అనుకొని ఆ భ్రమలో ఉండి తాగుతూ ఉంటారు తీసుకొని అది తెలియక. ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యేంత వరకు వాళ్ళకి అదే భ్రమలో ఉంటారు. తెలియదు అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది అప్పుడు గ్రహిస్తారు అన్నమాట నిదానంగా. అంతా అవును అయిపోయింది. అవును మేడం. అవును. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్, ఇంతవరకు మనం నీటి గురించి తెలుసుకున్నాము. అలాగే కలుషితమైన ఆ, గాలి కలుషితమైతే ఏమవుతుంది, దాన్ని పెంచుకోవడానికి ఏమేం చేయాలి అనేది, అలాగే మంచి ప్రోటీన్ ఆహారం ఎక్కువైతే ఎలా తక్కువైతే ఎలా దాన్ని ఎలా తీసుకోవాలి
అలాగే బీపీకి షుగర్కు సంబంధించి ముద్ర ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఇవి ఈ వారం సమగ్ర జీవన శైలిలో తెలుసుకున్నామండి. అలాగే నెక్స్ట్ వారం కూడా ఇంకొన్ని విషయాలు తెలుసుకుంటాం. ఇవి మనం ఊరికే తెలుసుకుంటే ప్రయోజనం లేదు, దీన్ని ఆచరించాలి, నలుగురికి తెలియచేయాలి. మనం తెలుసుకున్న విషయాలను అందరికీ తెలియచేయాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అలాగే ముద్రస్ కానీ ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉన్నా వాళ్ళకి ఈ ముద్ర చెప్పడము, బీపీ పేషెంట్స్ ఉన్న ఈ ముద్ర చెప్పడము, వాళ్ళను కూడా చేయించడము. అలాగే ఆహారాలు ఎలాంటివి తీసుకోవాలి, ఏంటి, ఏవి తినాలి, ఏవి తినకూడదు, ఇవన్నీ చెప్పాం. నీటిని ఎలా శుద్ధి చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకు తెలిసిన జ్ఞానాన్ని మనం నలుగురికి పంచడము. ఇందువల్ల ఏమవుతుంది, వాళ్ళు కూడా బాగుపడతారు కదా, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు కదా, తెలుసుకుంటారు కదా. ధ్యానాన్ని పంచండి, ఈ జ్ఞానాన్ని పంచండి. ఓకేనా మాస్టర్స్? థ్యాంక్ యూ.